మహిళలు చాలా శక్తి ఉండేట్లా మహిళలు మన దేశంలో ప్రజానీకంలో 143 కోట్ల ప్రజలు ఉన్నారు. అర్ధానికి అర్ధ జనము మహిళలు ఉన్నారు. మహిళలు ఇప్పుడు ముందరకు రావాలి. మీరు ముందరకు వస్తే మాత్రమే ఈ పోరాటానికి జయము చిక్కుతుంది అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆదిశక్తి, మీకు శక్తి ఉంది. మీరు లేకుండా పోతే జనాలు బతికేదానికి సాధ్యం లేదు. మీరు చాలా శక్తి ఉండేట్లా మహిళలు. మీరు పిల్లల్ని పుట్టిస్తారు, ఇంట్లో పని చేస్తారు, అవతల పని చేస్తారు. ఇప్పుడు మీ పోరాటాన్ని బావుటా పెట్టుకొని మా భూములను మాకు విడండి అయ్యా అంటని భారత సర్కారాన్ని, రాష్ట్ర సర్కారాన్ని ఒత్తిడి చేసేదానికి మీరు ముందు రావాలి. మేము వచ్చి భాషణం చేసి వెళ్ళిపోతాం. భాషణం చేసి వెళ్ళిపోయి మీరు ఇంట్లో పోయి పనుకుంటే సాధ్యం లేదు. మీకు ఎవరు ఈరు. తల్లికి మాత్రము తెలుసు బిడ్డ ఆకలి. బిడ్డ ఏడుస్తుంది అంటే ఆకలి అయింది అని తల్లికి మాత్రము తెలుసు. కాబట్టి మీ కష్టాలు మీ కుటుంబానికి, ఆడవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు బతకాలి, మీరు జీవించాలి, మీరు బాగుండాలి అనేట్లా ఒక విషయం మీకు మాత్రం తెలుసు. మీరు మీ దంపతులకి అంతా మీ ఇంట్లో ఉండేట్లా మన సహోదరులకి అందరికీ ప్రోత్సహించ చేయాలి. ప్రోత్సాహం చేస్తేనే మాత్రమే పోరాటం జయం అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి బంధువులారా, మీరు మహాదేవ్ గారు మీకు లీగల్ అడ్వైజర్. మీ పోరాటానికి కార్మిక సంఘాల, మీ పోరాటానికి కూలీ కార్మికుల సంఘాల, మీ పోరాటానికి పోలీస్ అధికారులు, నాయకులు అందరూ కూడా ఈ సభ వేదిక పైన అలంకరించారు. ఎందుకు వాళ్ళంతా వచ్చినారు? ఇక్కడ మీకోసం మేము వచ్చినాం. మీ మేలు కోసం మేము ఇక్కడ వచ్చి మీతో మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ముఖ్యమైన పాత్రాన్ని వహిస్తే మాత్రమే మీకు జయింపు అవుతుంది అనేట్ల విచారాన్ని ఈ సందర్భంలో నేను చెప్తా ఉన్నాను. బంధువులారా, మన దేశము చాలా 5,000 సంవత్సరాల చరిత్ర ఉండేట్లా రాష్ట్రం మంది. మీరందరూ కూడా చాలా తెలివి ఉండేట్లా జనాలు. మీరు పండించేట్లా పంటలు, నంబర్ బియ్యాలు పండించేట్లా రైతులు మీరు. మంచి తరకారులు పండించేట్లా పంటలు పండేట్లా జనాలు మీరు. పండులను పండించేట్లా జనాలు మీరు. విశాఖపట్నం అంటే విశాఖ నగరము, మీరంతా గ్రామీణ ప్రదేశాల ఇంకా వచ్చినారు. మీరు లేకుంటే విశాఖపట్నం లేదు. అది మీరు తెలుసుకోవాలి. ఈ నగరంలో ఉండేట్లా నివాసులు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ కూడా అర్థం చేసుకొని రైతాపి కృషి కార్మికులు ఈ దేశంలో ప్రధానమైనట్లా కృషి ఆధారం పైన ఉండేట్లా రాష్ట్రం ఇది. కృషి లేకుండా పోతే ఆదాయాలు లేవు, కృషి లేకుండా పోతే పంటలు పండవు, తరకారీ లేదు, పండులు లేవు, పాలు లేదు, పత్తి తయారు చేసేకి లేకుండా పోతే బట్టలు లేవు అనేది నా పట్టణము నగరంలో ఉండేట్లా ప్రజానీకము తెలుసుకోవాలి. వాళ్ళు మీకు మద్దతు ఇవ్వాలి.
కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ వచ్చినారు. ఇంత జనము వస్తే 27 ఎకరాలు మీకు అందరికీ ఇవ్వచ్చును. ఎంత 27 ఎకరాల జనం, ఎంత జమీన్ ఉంది? ఎందుకు మీరు కమ్మి జనాలు వచ్చినారు ఈరోజు? మీ గ్రామీణ ప్రదేశంలో ఎవరూరికి జమీన్లు పోయినాయో వాళ్ళందరూ ఇంటిని ఇంకా వాళ్ళందరూ రావాలి. వాళ్ళందరూ కూడా ప్రతిభటన చేయాలి, ముష్కరాలు చేయాలి, పోరాటం చేయాలి. ముఖ్యమంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి మీ కూత వాళ్ళకి వినపడాలి. మీరు కాగా మా జమీన్లు మాకు వాపసు ఇయ్యలేదు అంటే పెద్ద పోరాటం నడుస్తుంది. మీ సర్కారాలనే పతనమవుతాయి అనేట్లా విచారాన్ని చెప్పాలి. కాబట్టి ఇంత మాత్రం మీకు చెప్తున్నాను. నేను మాజీ న్యాయమూర్తిగా నేను ఒక మీలాంటి కుటుంబం, రైతు కుటుంబం ఇంకా వచ్చిండేవాడు. మీ కష్టాలు నష్టాలు ఏమనేది చాలా దగ్గరగా నేను తెలుసుకో ఉన్నాను. ఎంత కష్టపడతారు మీరు 4 గంటలకు లేచి పాలు పిండేది, మీ బిడ్డలతో చదివించేదానికి వాళ్ళకి స్కూల్కి పంపించేది, మీ యజమానుల్ని సౌకర్యాలు చూసుకునేది, మీ తల్లిదండ్రులు గారిని చూసుకునేది. విశేషంగా మన సహోదరులు మీరున్నారు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అలాంటి వాళ్ళు మీరందరూ కూడా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ పోరాటాల్లో దీర్ఘంగా పోరాటాలు చేసి మీ భూములని మీకు వాపసు స్వాధీనం పరిచేదానికి సంవిధానంలో, రాజ్యాంగంలో, చట్టాల ప్రకారము సాధ్యం ఉంది అనే విషయాన్ని రాష్ట్ర సర్కారానికి, భారత సర్కారానికి నేను చెప్తున్నాను. మీకు ఈ జమీన్లన్నీ బీడు పెట్టుకుంటే అది ప్రయోజనానికి కాదు. మీ జమీన్లు 27,000 ఎకరాలు మీకు వాపస్ ఇస్తే దాంట్లో పంటలు మీరు పండుతారు, దేశం మీరు బతుకుతారు, దేశం సంపత్తు కూడా హెచ్చుగా దానికి ప్రయోజనం అవుతుంది. ఇది తెలుసుకోవాలి, 2 సర్కారాలు తెలుసుకోవాలి. నేను ఇప్పుడు బెంగళూరు నగరం ఇంకా విశాఖపట్నంకి వచ్చిన తర్వాత గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు ఆఫీసర్ అసోసియేషన్ ఆయన వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమిటంటే, ఇది మొదలు సేల్లో ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని. అప్పుడు బాగా నడుస్తుంది, లాభాలు వస్తుంది, అక్కడ నౌకరులకు మరియు అధికారులకంతా మంచి సంబళం వస్తుంది, బాగా నడుస్తుంది. అప్పుడు సెయిల్లో ఉన్నప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది. ఇప్పుడు ఈ నష్టంలో నడుస్తుండేట్లా ఫ్యాక్టరీ సెయిల్కి పునః తీసుకునేట్లా చేసేట్లా ఒక డిమాండ్ని పెట్టాలా అని చెప్పినాడు ఆయన. ఆయన సలహా నేను ఒప్పేదానికి తయారుగా లేను. ఎందుకంటే నేను ఆయనకు ఒక ప్రశ్న వేసినాను. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ ఎందుకు తీసేసినారు, ఎవరు తీసేసినారు అని అడిగినాను ఆయన్ని. ఆయన చెప్పినాడు, అప్పుడు ఉన్న సర్కారం, కాంగ్రెస్ సర్కారం తీసేసింది అని చెప్పినాడు. కాదయ్యా, అప్పుడు తీసేసినారు, ఇప్పుడు తిరిగి పునర్ చేర్చుకునే దానికి సాధ్యమవుతుందా అంటే, అవును సార్ సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు. అది సాధ్యం కాని పని అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఒక 4 ఏళ్ళు ఇంకా పోరాటాలు నడుస్తున్నాయి, మీరు చూసినారు. ఈ విజయనగరం స్టీల్ ప్లాంట్ని
ఈ ప్రైవేట్ ఓనర్స్కి అమ్మేసేదానికి తయారుగా ఉన్నారు భారత సర్కార్ వాళ్ళు. దాన్ని పోరాటాల ముఖాంతరంగా స్థగితము చేసినారు. ఇది అమ్మకూడదు అని మీరు పోరాటాల ముఖాంతరంగా నిలిచింది. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక సమాచారం మాకు వచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ జమీన్లు, స్టీల్ ప్లాంట్ కోసము 1000 ఎకరాలు 27,000 ఎకరాలు జమీన్లు బీడు ఉన్నాయి కదా. ఈ జమీన్లన్నీ కూడా కొన్ని కోట్లు వెలబడేట్లా భూములు. ఇవన్నీ కూడా ఖాసగీ కైగారికోద్యములకి అమ్మేసేదానికి భారత సర్కారు తయారుగా ఉంది అనేట్లా